ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జీవితాన్ని గడుపుతున్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనను జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా కవిత సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. వాటితో పాటు ఖాళీ సమయాల్లో చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు కూడా కావాలని అడిగారు. కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసిన లాయర్లు, బీజేపీ నేతలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ కవిత అడిగిన పుస్తకాలేమిటి, కోర్టు అనుమతించిన పుస్తకాలేమిటో ఒకసారి చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో గడిపారు. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. అయితే జైలులో ఆమె గడిపే సమయంలో ఆమె ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని కొన్ని వసతులను కల్పించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. జైల్లో ఉన్న సమయంలో తన ఒంటిపైన నగలను అనుమతించాలని కవిత కోరారు. దాంతో పాటు ప్రత్యేకంగా బెడ్షీట్లు, చెప్పులు, టాబ్లెట్లు కూడా ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోలేదు. దీంతో జైలు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కవిత వారిపైన కోర్టులో ఫిర్యాదు చేశారు. కవిత ఫిర్యాదును తాజాగా పరిగణలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమెను రాజకీయ నిందితురాలిగా గుర్తించి ఆమెకు వసతులు కల్పించాలని ఆదేశించింది. ఈసారి వసతులతో పాటు కవిత చదువుకోవడానికి కొన్ని పుస్తకాలను కూడా కోరారు. ఇప్పుడు ఆ పుస్తకాలే చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ సిద్ధాంతాలకు పునాదైన ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన 21వ శతాబ్దానికి ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్స్ పుస్తకాన్ని కవిత కోరారు. ఆర్ఎస్ఎస్ భావజాలం పట్ల కవిత ఆకర్షితులయ్యారా అంటూ అందరూ ఇదే అంశాన్ని ఇప్పుడు చర్చించుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముద్రించిన ఈ పుస్తకాల్లో అనేక అంశాలున్నాయి. స్వయం సేవకులు ప్రభుత్వంలో ఉన్నత స్థానాలకు ఎదగటంతో పాటు సంఘ్ యొక్క ప్రధాన ఆలోచనలైన హిందూ రాష్ట్ర ఏర్పాటు, ఏకాత్మత, సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. భారతదేశం పట్ల ఆర్ఎస్ఎస్ ఆలోచనలేంటి, భారతదేశం హిందూ రాష్ట్రంగా మారితే అందులో ముస్లింలు, ఇతర మత విశ్వాసాలకు చెందిన ప్రజల స్థానం ఏమిటి, కుల రాజకీయాలను హిందుత్వం అధిగమిస్తుందా, మారుతున్న కుటుంబం యొక్క స్వభావం, విభిన్న లైంగిక ధోరణులు, వ్యక్తుల హక్కులకు సంబంధించిన సామాజిక సమస్యలపై ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఏమిటి వంటి వివాదాస్పద ప్రశ్నలకు ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్ రచించిన ది ఆర్ఎస్ఎస్ 21వ శతాబ్దపు రోడ్ మ్యాప్స్ లో విశ్లేషించారు. ఈ పుస్తకంతో పాటు కవిత కోరిన పుస్తకాల్లో గజేంద్ర మోక్షం, నరసింహ శతకం, జయఘోష లాంటి తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి. ది కుకింగ్ ఆఫ్ బుక్స్, 365 సుడుకోస్, మురకామి, నార్వేజియన్ ఫుడ్, ది డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్, లివింగ్ ఇన్ ది లైట్ అండ్ పేపర్ క్లబ్ నోట్బుక్ లాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. జపం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక జపమాల, లేసులు లేని షూస్, రోజువారీ వార్తాపత్రికలను కూడా కవితకు అందజేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కోరిన పుస్తకాల జాబితా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రూట్ మ్యాప్ పుస్తకం చదవటం ద్వారా ఆమె ఏం తెలుసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.